మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక కొత్త ఆసనం నేర్చుకుందాం. దాని పేరు పర్వతాసనం. అయ్య బాబోయ్! పర్వతాసనం మేమెక్కడ జేస్తాం సార్. మన ఆల్రెడీ కీళ్ళు, జాయింట్‌లన్నీ సడిలిపోయి ఉన్నాయి. ఇప్పుడు మేమేం పర్వతాసనం చేస్తామని అనుకుంటారు కదా! నో మిత్రమా. పర్వతాసనం గనక చేస్తే మనం కూడా పర్వతం మాదిరిగా స్ట్రాంగ్‌గా, దృఢంగా అవుతాము. ఏ ఇబ్బంది లేదు. అందరూ చక్కగా చేయొచ్చు. ఏ వయసు వారైనా చేయవచ్చు. ఏ ఇబ్బందులు ఉన్నటువంటి వారు కూడా చేసుకోవచ్చు. సార్ మేము కింద కూర్చోలేము, కింద చేయలేము. నో మై డియర్ ఫ్రెండ్స్. మీ బెడ్ మీదే మీరు పర్వతాసనం చేయవచ్చు. మరి ముందు పర్వతాసనాన్ని ఎలా చేయాలో తెలుసుకొని, తర్వాత దాని వల్ల ఉపయోగాలు కూడా మనం తెలుసుకుందాం. ఏం మిత్రులారా? ఎలా చేయాలి చూడండి. సో, కింద చేయగలిగేవారు మ్యాట్ మీద చేయండి. పర్వాలేదు. కానీ కింద చెయ్యలేనటువంటి వారు మీ బెడ్ మీద మీరు కూర్చొని ముందుగా క్యాట్ పోజ్‌లోకి రావాలి. రైట్. సో, మార్జారి ఆసనం అంటాం కదా! ఇది క్యాట్ పోజ్. సో, ఈ క్యాట్ పోజ్‌లోకొచ్చి మీ కాలి వేళ్ళని లోపటికి మలవాలి. ఇలా లోపటికి మలవాలి. ఇలా మలిచి చేతుల బలంతో మెల్లగా మీ మోకాళ్ళను పైకెత్తాలి. అంతే. చాలు. ఈ మాత్రం చేశారా సూపర్ అన్నమాట. ఇక ఇక్కడ ఈ పొజిషన్ నుంచి ఒకసారి నా భుజాలను చూడండి. నేను లోపటికి నెడుతున్నాను. ఇగో ఈ విధంగా మెల్లగా లోపటికి నెడుతున్నాను. నేను జరపట్లేదు. చాలామంది ఏం చేస్తారో తెలుసా? పర్వతాసనం సరిగ్గా రావాలని ఇలా కాళ్ళను ముందుకు జరుపుతారు. లేదా చేతుల్ని లోపటికి జరుపుతారు ఇలాగా. అలా కాదు. ఎక్కడ ఉన్న చేతులు అక్కడే ఉండాలి. ఎక్కడ ఉన్న కాళ్ళు అక్కడే ఉండాలి. ఈ విధంగా చూడండి. మళ్ళీ ఒకసారి చూడండి. భుజాలను, తలను ఇలా లోపడికి మెల్లగా నెట్టాలి. ఇంతే. మీకెంతొస్తే అంతే. శరీరాన్ని ఇబ్బంది పెట్టి ఆసనం చేసి కొత్త సమస్యను తెచ్చుకోకూడదు. మనకెంతొచ్చో అంతే చేయాలి. ఇప్పుడిక్కడ ఆసనంలో చూడండి దీని లాభాలు చెప్తాను. నెక్ చూడండి ఎంత ఫ్రీగా ఉంది చూడండి. నెక్ మీద ఎలాంటి ఒత్తిడి లేదు. అలాగే కాళ్ళల్లో, చేతుల్లో బలం పెరుగుతుంది. ఏ వయసు వారైనా చేసుకోవచ్చు. అలాగే వెన్నెముక చక్కగా స్ట్రెచ్ అవుతుంది మిత్రమా. అలాగే బ్రెయిన్ మరియు హార్ట్ భూమికి దగ్గరగా ఉన్నాయి.